ఊహాలోకల్లో విహరిస్తోన్న పవన్ కళ్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదాపై తాము ప్రజాస్వామ్యయుతంగా పోరాడుతూనే ఉన్నామన్న జేసీ పార్లమెంట్లో ఎన్నోసార్లు నిరసన తెలిపారు. పవన్ కు వయసు, అనుభవం రెండూ తక్కువేనంటున్న జేసీ దివాకర్ రెడ్డి ఊహాలోకాల్లో విహరించదంటున్నారు. జేసీతో మా రిపోర్టర్ వినయ్ ఫేస్ టు ఫేస్. జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనుభవం లేకుండా మాట్లాడుతున్న టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్, నిన్న తిరుపతిలో పవన్ వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు ఆయనకు పార్లమెంటరీ వ్యవస్థ ఏ రకంగా పనిచేస్తుంది అనేటువంటిది ఆయనకు అనుభవం లేకుండా అనుభవ రాహిత్యం వల్ల ఆయన మాట్లాడాడు. అంత తప్ప ఆయన ఎక్స్ప్రెస్ చేసిన భావాలకు నేనేం వ్యతిరేకం కాదు, నేను వ్యతిరేకంగా మాట్లాడు. సార్, రాష్ట్రం విడిపోయేటప్పుడు కాంగ్రెస్ ఎంపీలు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రత్యేక హోదా విషయం అన్యాయం జరుగుతుందని తెలిసిన కూడా టీడీపీ అదేవిధంగా వైసీపీ ఎంపీలు చూస్తూ ఉంటున్నారని చెప్పి పవన్ అంటున్నారు. దీనిపైన ఏమంటారు? నేను అడుగుతున్నా, ఏం చేస్తే వస్తుందో చెప్పు స్వామి, నువ్వు చెప్పినట్టే చేస్తాము. ఇప్పుడు మాకు చేతనైంది మేము చేసాము, మేము చేయలేదంటున్నావు చెప్పు, నువ్వు ఎట్లా చేయబట్టావు చెప్పు, అట్లే చేస్తాం. నువ్వు చెప్పు ఎట్లా చేయాలో చెప్పు, చెప్తే నీ మాట ప్రకారమే చేస్తాం. సార్ అమ్మ అన్నంతకాలం ఇట్లే ఉంటుంది, తెగించి పోరాడితే కానీ ప్రత్యేక హోదా రాదని చెప్పి పవన్ అంటున్నారు. సార్ అనడము ఒక ఇది కాదు, సార్ అనడము ఒక గౌరవం, ఎదుటి వ్యక్తికి ఇచ్చేటువంటి గౌరవం. నీ అమ్మ ఇంకా 2 పదాలు ఉన్నాయి మాకు, ఆ పదాలు వాడితే వస్తుందా చెప్పు, చెప్పాయా పవన్? ఆ పదాలే వాడతాలే, నా రాయలసీమ భాష, నా కథ ఇది అని చెప్పి 3 పదాలు ఉన్నాయి, అట్లా వాడబట్టే వాడతా, వస్తుందా చెప్పు. ఏమంటారు? సార్ అనడం చాలా గౌరవమైనటువంటిది. అమ్మ అనడం గౌరవంగా పిలవడం తప్ప రెండోది కాదు. దాన్ని కూడా నువ్వు అర్థం చేసుకోలేకపోతే పో స్వామి, నువ్వు గంగలో పోయి కలుసుకున్నా అదేం పోతా. ప్రత్యేక హోదా అంశంలో మేము పోరాడుతూనే ఉన్నామని చెప్పి అంటున్నారు జేసీ దివాకర్ రెడ్డి. ఇది కెమెరామెన్ గజనంతో కలిసి వినయ్, HMT, హైదరాబాద్.